యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ పరిశుద్ధులారా, బంధువర్గమా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడొచ్చిన వారందరికీ కూడా ఈ రాత్రి కాలపు దీవెనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన యొక్క బంధువుల యొక్క బర్త్డేస్ అయినప్పుడు వారి పేర్ల గురించి ఎక్కువగా విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి షాను నేమ్ షయీరా గురించి స్టడీ చేద్దామంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అయితే బైబిల్లో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో ఎఫ్రాయిము కుమార్తెగా లేదా వంశస్థురాలుగా ఆమె వర్ణింపబడింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో షయీరా అనే బదులుగా షెరా అని ఉంది. షెరా. తెలుగు బైబిల్లో షయీరా అని ఉంది. ఈమె బైబిల్లో ఒక అరుదైనటువంటి పాత్ర కలిగినటువంటి స్త్రీ. ఈమె యాక్చువల్గా పాత నిబంధన గ్రంథముల్లో అనేక నగరాలను నిర్మించింది. అందుకనే ఈమెకి బిల్డర్ అనే పేరు కూడా ఉంది. అంటే బిల్డర్. షీరా ఈజ్ నథింగ్ బట్ బిల్డర్. బిల్డర్ అంటే నిర్మాణ కారిణి. అయితే ఈమె బైబిల్లో కట్టినటువంటి పట్టణాలను మనం చూస్తే బెత్ హరోన్ అనేటువంటి పట్టణాలు, ఉజ్జయిన్, ఉజ్జయినే కాదు, ఉజ్జయిన్, UZZEN, ఉజ్జయిన్, షేరా అనేటువంటి పట్టణాలు ఈమె నిర్మించింది. అంటే 4 పట్టణాలు నిర్మించినట్లుగా రాయబడింది. అంటే కట్టిందనమాట. నిర్మాణశీలి కదా, బిల్డర్ కదా. ఉజ్జయిన్ అనే పేరుకు అర్థం ఏంటంటే ఆమె నిర్మించినటువంటి పట్టణాల్లో తన పేరు పెట్టుకున్న నగరం షెరా లేక షయీరా. షయీరా అనే దానికి ఇక్కడ తన పేరునే పెట్టుకున్నటువంటి నగరము, దీని అర్థము షీరా మాట వినుము. అంటే షయీరా మాట వినుము. ఇదే బైబిల్లో ఎంతో కష్టపడితే ఈ మ్యాటర్ దొరికింది. అయితే దీన్ని మన కమలా షయీరా గారికి అనువర్తించడం ఎలాగా? ఒక పాట ఎక్కువగా పాడుతుంటారు PHSSలో చివరిని అంటించినటువంటి పాట. గాడ్ ఈజ్ బిల్డింగ్ ద హౌస్, గాడ్ ఈజ్ బిల్డింగ్ ద హౌస్. ఒక ఇల్లు నిర్మించాలంటే దేవుడే నిర్మిస్తాడు అనే పాట. మరి చాలా దృఢశాలి ఈమె. అదేవిధంగా ఒక ప్రత్యేకింపబడినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ. స్త్రీలు సాధారణంగా బిల్డర్స్గా ఉండరు. ఈ యొక్క గృహాల్ని నిర్మించరు, లేకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ను, అపార్ట్మెంట్స్ను కూడా నిర్మించరు. అయితే షెరా 4 నగరాలని నిర్మించింది. షెరా అనే పేరుకు షెరా ఈజ్ కాలింగ్ అని కూడా అర్థం ఉంది.
ఇది మనము విశ్లేషణ చేస్తే మీకు బహుశా తెలుసో తెలీదో కానీ మనమందరము చాలా కాలంగా స్పిరిచువల్గా అభివృద్ధి పొందుతున్నటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ భవంతిని నిర్మించేటప్పుడు అంటే సుమారు 22-23 ఏళ్ల కిందట ఆ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి భాగం షానుదే. తనే ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర మంచం వేసుకుని క్యారింగ్ కూడా అప్పుడు తను గిఫ్టీ లోపల ఉన్నాడు. వాళ్ళ తల్లిగారు అప్పుడు 20 ఏళ్ల కిందట కొంచెం ఎనర్జెటిక్గానే ఉండేవారు. శారదమ్మ గారు ఇలా చచ్చిపెట్టి 27 ఏళ్ళైనా కట్టడము 2003-2004కి అప్పుడు కట్టేసాం. ఎంతో కష్టపడి నేను ఉద్యోగానికి వెళ్తూ ఉండేవాడిని. తను లీవ్ పెట్టుకునో లేకుంటే ప్రతి విషయంలోనూ ఆ నిర్మాణ అయ్యేటువంటి విధానంలో ఆమె చేసిందంతా. అదేవిధంగా షారోన్ నిర్మాణం కూడా స్కూలు షారోను నిర్మాణాల్లో మన షాను ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది అని నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఆమెకు అవసరం లేదు, ఈ పనులు చేయవలసిన అవసరం లేదు. పనుల భారం అన్నీ కూడా యెహోవా మీద మోపమన్న విధంగా తన మీద ఈ పనులన్నీ వేసుకుని ఎప్పటికీ కూడా చాలా పనులు చక్కబెడుతూ ఓపికగా అన్నిటినీ సరిపెట్టేటువంటి విధంగా ఆమె ఉండడం అనేది మన కుటుంబాలకు అదృష్టం. మరి ఈ విధముగా కమలా షహీరా గారి గురించి చెప్పాలి అంటే లిజన్ టు హర్, షేరా మాట వినుము. లిజన్ టు షేరా అని అర్థమని చెప్పాను కదా. ఒక బిల్డింగు, ఒక పట్టణము తన పేరును పెట్టుకుంది. ఈ పట్టణాలన్నీ ఇజ్రాయెల్ దేశంలో ఉంటాయి. ఈ విధముగా షేరా మాట వినుము. ఇది ఎలాగ అప్లై చేస్తున్నానంటే కుటుంబస్తులు, తోబుట్టువులు అందరూ కూడా షయీరా మాట వింటారు. ఏ కుటుంబంలోనూ కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరం వంటి ఆ వాక్యానికి అప్లికేషన్ ఉండదు. అయితే ఈ కుటుంబంలో ఐక్యత, వారి యొక్క సిస్టర్ పెద్ద అక్క మాట వినాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా షయీరా మాట వినుము, లిజన్ టు హర్ అన్న విధంగా ప్రతీదీ కూడా ఆమె చెప్పినట్లుగానే ఈ కుటుంబములో ఉన్నవారు చేయటం బట్టి ఐక్యత అనేది సాధించగలిగారని మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో 4 పట్టణాలు కట్టినట్లుగా మనము చూస్తున్నాం. అందులో షేరా అనే పట్టణము కూడా ఒకటి ఉన్నది. కొంతమంది ఈ యొక్క చరిత్రకారులు ఇంకా ఏం రాశారంటే ఈమె కార్మికులను సమీకరించి నివాసాలను ఏర్పాటు చేసే సామర్థ్యము కలిగిన ఒక బలమైన ప్రభావశీల నాయకురాలు. కార్మికులను సమీకరించి అంటే కొన్ని సంవత్సరాల నుంచి అనేక మంది పనివాళ్ళను చక్కబెట్టడంలో, స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో టీచర్లను చక్కబెట్టడంలో షాను యొక్క పాత్ర మీకు తెలుసు. సో యోసేపు గోత్రానికి చెందిన వంశస్థులను మరియు నివాసాలను వివరించే ఒక వచనములో ఈమె యోసేపు కుమారుడైన
ఎఫ్రాయిము వంశావళిలో ఈమె పేరు కనిపిస్తుంది. యోసేపు అంటే ఇంగ్లీష్లో తెలుసా మీకు? జోసెఫ్ కుమారుడైన ఎఫ్రాయిము వంశావళికి చెందినది ఈమె. మన షైరా జోసెఫ్ ఆండ్రూస్ గారి యొక్క వంశావళిలో చెందినటువంటి పెద్ద కుమార్తె. సో బిల్డర్, షైరా మాట వినుము, యోసేపు అంటే జోసెఫ్ వంశస్థురాలు, ఈ మూడు కూడా తనకి అన్వయించాను నేను. సరే, ఇంకా కొంత స్టడీ చేస్తే హిందీలోను తెలుగులోను కూడా షాయిర్ అని ఉంటాయి. షాయిర్ అంటే ఈ ఎక్కువగా కవితా పద్యాలు పాడుతూ ఉంటారు ఈ కొంతమంది ఈ ఇస్లాం మతస్థులు, హైందవులు. షాయిర్ SHAYARI షాయిర్. వీటిని మనము తెలుగులో ఏమనొచ్చు అంటే కవితాత్మక పద్యాలని కూడా అనొచ్చు. కవితాత్మక పద్యాలు అంటే షాయిర్స్. బైబిల్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి మనకి. ఈ షాయిర్ లాగా దేవుని యొక్క ప్రేమ, యోహాను 3:16లో చెప్పిన విధముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందను. ఇదొక షాయిర్ అట బైబిల్లో. అంటే ఇదొక కవితా పద్యం అట. దేవుని ప్రేమను కలిగినటువంటి స్త్రీగా షానుని మనం గుర్తించవచ్చు. అందరినీ, కుటుంబస్తులని, బయటవారిని, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ కూడా ప్రేమించేటువంటి స్త్రీ. ఈ ప్రేమలో మీకు ఇదివరకే చెప్పాను, పుస్తకంలో కూడా ఉంటాయి, 4 ప్రేమలు ఉంటాయి. 4 ప్రేమల్లో ఒకటి సోర్జీ ప్రేమ, అంటే కుటుంబస్తుల మధ్య ప్రేమ. ఇప్పుడు మీరంతా కుటుంబస్తులు, మనమంతా, మన మధ్య ఉండేటువంటి ప్రేమ సోర్జీ ప్రేమ. స్నేహితుల మధ్య ప్రేమ ఫిలియో ప్రేమ. మనం కూడా స్నేహితులుగా ఉండవచ్చును. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎరోస్. అయితే 4th వన్ మనం ఎవరూ చూపించలేము, అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఇందులో తనకి అన్ని ప్రేమలు, ఆల్మోస్ట్ ఆల్ దేవుని ప్రేమ, ఏరోస్ భర్త పట్ల ప్రేమ, బంధువుల పట్ల ప్రేమ, స్నేహితుల పట్ల ప్రేమ, అన్నీ కలగలిపి షానులో మనం చూడవచ్చు. అగాపే ప్రేమ మనం ఉందని మనం చెప్పలేము, కానీ ఎవరిలోనూ ఉండదు అది. అయితే అటువంటి ప్రేమ కూడా షరతులు లేని ప్రేమ. నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానన్న విధంగా మనుషులు ఉంటారు, కానీ తను అన్ని ప్రేమలను కలిగినటువంటి వ్యక్తి. బైబిల్లో ఇంకొక షైర్ ఉంది, అది ఇర్మియా గ్రంథము 29:11లో నిరీక్షణ మరియు విశ్వాసం, హోప్ అండ్ ఫెయిత్. ఇర్మియా గ్రంథం 29:11లో ఏముందంటే, ఇది ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, నేను మీ కొరకు కొన్ని సంగతులను ఉద్దేశించాను, అవి మీకు మీ బాగు కొరకే, మీ అభివృద్ధి కొరకే, కానీ మీరు నాశనం అవడానికి కాదు అంటాడు అక్కడ. అంటే ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్, అభివృద్ధి చెందడానికి, నాట్ టు హార్మ్ యూ, అండ్ ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. భవిష్యత్తు, నిరీక్షణ అన్నీ మీకే వచ్చే విధముగా నేను ప్లాన్ చేస్తాను అంటున్నాడు దేవుడు. సో ఇది కూడా షాయరే, బైబిల్లో దీన్ని షాయిర్ అని చెబుతారు. సో ఆ విధంగా మనకు ఒక హోప్, నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. దేవునికి వందనాలు. తర్వాత దేవుడు నాకు బలము, ధైర్యము అన్నది కూడా ఒక షాయిర్ ఉంది. కీర్తనలు 28:7 యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును.
యెహోవా నా బలం అనే పాట కూడా ఉంది. యెహోవా నా బలము కేడము, నా నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచున్నది. సో మన బలము మన ధైర్యము యేసు ప్రభువే. షాను బలము ధైర్యము మనం కాదు, దేవాది దేవుడే. సో నాలుగోది ఏంటంటే ఒక ఒక బ్యూటిఫుల్ ప్రామిస్, అది కూడా షైర్. అదేంటంటే కీర్తనలో 23:1 గోల్డెన్ సామ్స్లో మొదటిది అదేంటంటే యెహోవా నా కాపరి, నాకు ఐ షల్ నాట్ వాంట్ ఎనీథింగ్, ఐ ల్యాక్ నథింగ్, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఇది మనందరికీ కూడా సూటబుల్ వాగ్దానం అన్నమాట. ఇంకా స్ఫూర్తిదాయకం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఇదొక షాయర్. అదేంటంటే అంటే కొన్ని షాయర్స్ అనేవి కవితా పద్యమాలు అనేవి గుర్తించారు. అందులో మీకు కొన్ని చెప్తున్నాను. నన్ను బలపరచు యేసునందే నేను సమస్తము చేయగలను, అది కూడా షాయరే. మనల్ని బలపరిచేవాడే యేసు ప్రభు, ఆయనందే మన సమస్త క్రియలను మనం చేయగలుగుతున్నాం. నెక్స్ట్ పీస్, షాలోమ్, సమాధానము. యోహాను 14:27 మనం చూస్తే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దెర్ ఈజ్ నో పీస్ ఇన్ ద వరల్డ్. అంటే యేసు ద్వారా మాత్రమే శాంతి మనకు వస్తుంది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. రాత్రి ఒక న్యూస్ వచ్చింది, మొత్తం ఇరాక్ని భస్మం చేసేస్తాను, నాగరికత లేకుండా ఈ తెల్లార అయిపోయే లోపున మీకు భస్మం చేసేస్తానని ట్రంప్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే అన్ని లక్షల మంది నాశనం అయిపోతారు, అంటే ఏ సరైనటువంటి పెద్ద పెద్ద బాంబులు వేసేసి దేశాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఒక 10 రోజులు 15 రోజులు యుద్ధం అవుతున్నా యుద్ధం అవ్వట్లేదు. వాళ్ళు కూడా రెవెంజ్ఫుల్గా చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల మీద ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చాలా ఖండాంతరాలు కూడా వెళ్ళిపోతాయి. అలా ఆయుధ సంపత్తి బాగుంది ఇరాన్ దేశంలో. వారు కూడా చేస్తున్నారు, ఫైట్ ఇస్తున్నారు పూర్తిగా. అమెరికా ఇజ్రాయెల్ కలిసినా ఏమీ చేయలేకపోతున్నాయి. కనుక రాత్రి ఇంకా ఈవేళ వాళ్ళకి కాళరాత్రి, మొత్తం సామాన్య ప్రజలు కూడా చనిపోతారు అని మనం నిద్రపోతున్న సమయంలో ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఏమైందో ప్రభువా, మరి ఒక నాగరికత ఇరాన్ నాగరికత పోతుంది, భారతదేశం అంతా నాశనం అయిపోతే భారతదేశం నాగరికత పోతుంది. ఒక ఆటం బాంబు చాలు భారతదేశం మీద పడితే చాలు, ఇరాన్ మీద కూడా ఒకటి పడితే చాలు, భారతదేశం కంటే ఎంతో చిన్న దేశం శాంతి లేకుండా ఉంటుంది అని మనసులో నేను ప్రార్థన చేసుకున్నాను పొద్దుట. అయితే ఉదయకాలానికే ఇరాన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు, మేము ఒక వారం రోజులు 2 వారాలకి మేము యుద్ధం ఆపేస్తున్నాం అని ట్రంప్ గారితో బేరసారాలకు వచ్చి యుద్ధం ఆపేస్తారు. అంటే మళ్ళీ 2 వారాల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ చుట్టూ కూడా ఈ ట్రంప్ యొక్క ఇన్స్టాగ్రామ్ కోట్ని పంపించాడు, మెసేజ్ని పంపించాడు. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దెమ్, ది ఎంటైర్ ఇరాక్ విల్ బి వ్యానిష్డ్, సివిలైజేషన్ ఆఫ్ ఇరాన్. అంటే అనుకున్నది చేసేస్తాడు ట్రంప్. ఇంకా మంచా చెడ్డ, ఇంకా గుడ్డ బ్యాడ్ అలాంటివి ఏమి ఉండవు. అయిపోతుందా, వాళ్ళు కూడా భయపడిపోయారు, చాలా భయపడిపోయారు. అయితే మొత్తానికి దేవుడి దయ వల్ల ఆ దేశం నాశనం అవ్వకుండా, వాళ్ళు ఎంత క్రైస్తవుల్ని హింసించినా, యూదుల్ని హింసించినా, వాళ్ళు కూడా మనుషులే కదా, దేవుని ప్రేమ వాళ్ళకి కూడా ఉండాలి. శాంతి సమాధానాల కొరకు ప్రపంచంలో చేసిన ప్రార్థనల్ని దేవుడు విని ఉన్నాడు. శాంతి, ఆయనే మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. ఇప్పుడు చదివినటువంటి వాక్యం కూడా, నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను, ఇది కూడా ఒక షాయర్. సో ఈ విధంగా షాయరా మీద మీకు కొంత వివరణ, తెలియనటువంటి వివరణ ఇచ్చాను. అయితే చాలా పొద్దుటే టీ పట్టుకొస్తుంది నాకు. నేను అప్పటికే బైబిల్ స్టడీ మొదలు పెట్టేస్తాను. షాను చాలా మంచిదాను అని చెప్పాను.
తన చాలా ఆనందపడిపోతూ అబ్బురపడిపోతుంది. నీలాంటి వ్యక్తిత్వం ఎవరికి ఉండదు షాను. నీలో ఇంకో మాట అన్నాను, ప్యూరిటీ, స్వచ్ఛమైన ప్రేమ ఉంది నీ దగ్గర. అందుకు నేను చాలా లక్కీయెస్ట్ హస్బెండ్ని అని చెప్పినప్పుడు తను ఎంతో సంతోషించింది. నిజంగా మరి షాను పాత్ర మా ఇంటిలోనే కాకుండా అందరి ఇళ్లలోని బంధువుల ఇళ్లలో తన పాత్ర ఎంతో కొంత కొద్దో గొప్ప ఉంటుంది. నేను ఒక్కొక్కసారి చిరాకు వచ్చి కొంతమందితో మాట్లాడడం మానేస్తూ ఉంటాను. ఈవెన్ కొడుకులైనా మాటలు మానేస్తూ ఉంటాను. అప్పుడు ఆమె మీరు ఎలాగుంటే ఎలాగంటే పెద్ద పెద్ద మనసు చేసుకోండి అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. బైబిల్లో కొంతమంది స్త్రీలను మేము చెప్తాను. ఇప్పుడు ఆ స్త్రీల్లో కొన్ని వర్చ్యుయస్, మనకి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి వర్చ్యుయస్ గుణవతి కలిగినటువంటి స్త్రీ ఉండే లక్షణాలలో చాలా వరకు సామెతల గ్రంథం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో చాలా, అంటే మీకు కరెక్ట్ రెఫరెన్స్ కావాలంటే సామెతల గ్రంథం 10 నుంచి 31 వరకు చాలా క్యారెక్టర్స్ షానులో ఉంటాయి. అయితే కొంతమందిని విడిగా మీకు నేను చెప్తాను. బైబిల్లో ఎందుకంటే వర్చ్యుయస్ క్యారెక్టర్స్, గుణవతి కలిగిన భార్య, లోబడి ఉండే భార్య, ఇవన్నీ కూడా షానులో ఉన్నాయి. అవి దాని ద్వారా మనం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము. అయితే కొన్ని స్త్రీలు ఈమెకు కంపేర్ చేస్తాను. అదేంటంటే, ఒక అమ్మగా, 2 పిల్లల తల్లిగా, 2 మనవలకు మా అమ్మమ్మగా, నానమ్మగా తన బాధ్యతలను ఎప్పుడూ కూడా మర్చిపోదు. నేనే చిట్టుతో మాట్లాడిన ఒకసారి నాకంటే దగ్గరుంటేనే నేను కేర్ చేస్తూ ఉంటాను. దూరంగా వెళ్ళిపోయే వాళ్ళ గురించి అసలు పట్టించుకోను. ప్రిన్స్ బాబు గురించి కూడా ఒక 20 డేస్ అయిపోయింది మాట్లాడలేదు. కానీ షాను ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ప్రిన్స్ బాబుతో కూడా మాట్లాడుతూ నాకు ఫోన్ ఇస్తూ ఉంటుంది. అమ్మగా అమృతాన్ని పంచుతుంది. బైబిల్లో ఒక స్త్రీ జోకెబెత్, నిర్గమకాండము 2వ అధ్యాయము 2-3లో ఉంటుంది రెఫరెన్స్. జోకెబెత్ పిల్లల్ని చాలా ప్రేమగా అమృతాన్ని పంచే విధంగా పంచేటువంటి అమ్మ. తర్వాత బైబిల్లో అభిమానాన్ని పంచేటువంటి స్త్రీ, అభిమానాన్ని పంచే స్త్రీ మిరియాము. ఒక సహోదరిగా తన యొక్క కుటుంబస్తులందరినీ కూడా ప్రేమగా టచ్లో ఉంటూ వాళ్ళ సాధక బాధకాల్లో నల్ని లేకపోయినా నల్ని ఇరువురితోనూ మాట్లాడుతూ తన యొక్క సహోదరమైన ప్రేమను ఈ మిరియాము చూపిన విధంగా అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది షాను. అకుల ప్రిస్సిల్ల దంపతులు మీకు తెలుసు. భర్తకి ఎంతో సహకరిస్తూ ఉండేది ప్రిస్సిల్ల. అంటే ప్రిస్సిల్ల ఒక మంచి భార్య. మరి నాకు కూడా షాను ఒక మంచి భార్య. అన్నిట్లోని ఒకవేళ నాకు మంచి భార్య దొరక్కపోతే ఈ మినిస్ట్రీ అనేదే నా ద్వారా దేవుడు చేసేవాడు కాదు. స్కూల్ మినిస్ట్రీ కూడా జరిగేది కాదు. హస్బెండ్ చేస్తున్నటువంటి ప్రతి ఈ యొక్క పరిచర్య భారంలో ఆమె పాత్ర కూడా ఉంది. షాను కనుక మ్యాక్సిమం ఒక 50 to 70% తను క్యారీ చేస్తుంది నా పెయిన్ అంతా. నేను ఓన్లీ మెంటల్గా నేను స్ట్రగుల్ అవుతాను, కానీ ఫిజికల్గా ఆమె అన్ని పనులు చక్కబెట్టుకుని చర్చ్ని, స్కూల్ని, ఎవ్రీథింగ్ కంట్రోల్లోకి తెచ్చుకుని తను చేసే విధంగా ఉంటుంది. సో ప్రిస్సిల్లా ఈజ్ ఎ గుడ్ వైఫ్ టు ఆక్విలా అండ్ కమలా ఈజ్ ఎ గుడ్ వైఫ్ టు డాక్టర్ మోజెస్. సో మరి ఒక అత్తగారు ఉంది బైబిల్లో, తన ఆలోచనలని కోడలికి చెప్తూ ఉంటుంది. ఆ కోడలు విన్నా లేకపోయినా ఆమె బైబిల్లో
రూతు రూతు గ్రంథంలో ఉంటుంది. రూతు చెప్పే మాటలన్నీ కూడా నయోమి తప్పనిసరిగా వినేది. ఆ నయోమి చెప్పే మాటలన్నీ రూతు వినేది. రూతు యాక్చువల్గా యూదురాలు కాదు, ఆయన అన్య స్త్రీ, ఆయన కోడలు కాబట్టి ప్రేమించుతున్నటువంటి అత్తగారి మాటలన్నీ కూడా విని ఎక్కడో వాళ్ళు వలస వెళ్ళిపోయినటువంటి విధానంలో తిరిగి మళ్ళా వాళ్ళ బెత్లెహేమ్కి వచ్చే విధానంలో తల్లిని వదిలిపెట్టి ఒక కోడలు వెళ్ళిపోతే, అత్తగారిని వదిలి ఒక కోడలు వెళ్ళిపోతే ఇంకో కోడలు రూతు వచ్చింది. ఈ రూతు విషయం చెప్పుకోవాలంటే మెయిన్గా యేసుప్రభు యొక్క వంశావళిలో రూతు ఉండడం అనేది చాలా అద్భుతం. బోయేజు రూతు అంటే అత్తగారి మాట, అంటే కోడలు అత్తగారి మాట వినే విధంగా అత్తగారు చెప్పేదన్నమాట. సో నయోమి విధానంలో షాను ఉంటుంది. అంటే మాట అత్తగారి మాట కోడలు వినాలనే రూల్ లేదు, కానీ రూతులాగా చెప్తూ ఉంటారు సలహాలు. అది వింటారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం. వినకపోయినా మంచి సలహాలు ఇచ్చేటువంటి నయోమి, షాను. కూతులుగా, మంచి కూతులుగా అక్సా, ఎక్కువగా ఇస్లాం మతస్థులు అక్సా అనే పేరు పెట్టుకుంటారు. ఒక మంచి డాటర్ అక్సా. ఆనందాన్ని ఎప్పుడూ ఆనందంగానే ఉండేవారు ఈ అక్సా, వాళ్ళ సిస్టర్స్ అంతా. ఇది మీరు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూడవచ్చు. ఒక కూతురుగా జోసెఫ్ ఆండ్రూస్ గారు, శారదమ్మ గారు కూతురుగా అని చెప్పాను ఇందాక మీకు షీరా గురించి చెప్పేటప్పుడు. ఈమె ఒక కూతురుగా అక్సాలాగా ఆనందాన్ని ఎప్పుడు పంచుతూ ఉంటుంది. కోడలుగా, మా మమ్మీ డాడీలు లేరు కానీ కోడలుగా రూతులాగా వారికి ఎంతో ప్రేమగానే చాలా వరకు మ్యాక్సిమమ్ వాళ్ళని ఆదరిస్తూ ఉండేది. సో కోడలుగా రూతుగా తను బాధ్యతల్ని తను నెరవేరుస్తూ ఉండేది. ఇప్పుడు తనే మరి తనకే కోడలు వచ్చారు. ఇంకో కోడలు కూడా త్వరలోనే వస్తుంది దేవుని చిత్తమైతే. సో కోడల్ని కంట్రోల్ చేయడం అనేది కష్టమే. ముందు ఎంతో నైస్గా ఉంటారు ఫస్ట్ మంత్స్లో, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూతురు అయితే మాట వింటుంది కానీ కోడలు వినాలని ఆశపడడం కూడా అంత మంచిది కాదు. సో ఆప్యాయతను పంచేటువంటి అవ్వగా 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో అవ్వ అంటే నానమ్మ, లేకపోతే అమ్మమ్మ, తాత అమ్మ, అంటే మొత్తం అమ్మ అనమాట. నానమ్మ అమ్మమ్మ పాత్రలో బైబిల్లో లోయ ఉంది. మేనత్తగా యెహోషబా, అభద్రత అంటే ఫ్యామిలీ ఇప్పుడు కూడా భద్రంగా చూసుకునేటువంటి విధానంలో. అంటే ఈ మేనత్తగా కూడా షాను ఎవరికి మేనత్త ఇందులో? సోనా వాళ్ళు లేరు. ఒకడేమో అమెరికా వెళ్ళిపోయాడు, ఆడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో, తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇంకోటి డాక్టర్ అంటాడో ఆడేదో అలాగా. సో ఇంక తనకి పని ఏమీ లేదు, మేనత్తగా తన డ్యూటీస్ ఏమి చేయాలి. ఈ విధంగా మరి బైబిల్లో 8 క్యారెక్టర్స్ లల్లికి బాగా కనిపిస్తున్నాయి. 8 క్యారెక్టర్స్ కూడా తనకి ఆపాదిస్తున్నాను. సో మరి షానులో మంచి గుణాలు చాలా ఉన్నాయి. ఎవరికో కానీ ఆ గుణగణాలు రావు. ముఖ్యంగా తనకి ఓపిక ఎక్కువ, చాలా ఓపిక ఎక్కువ. నాకు చాలా ఓపిక తక్కువ. అంటే ఏదో అప్పుడప్పుడు రుసరుసలాడుతూ ఉంటుంది, కామనే. కానీ నా ప్యాంటు, షర్టు, ఇన్నర్ గార్మెంట్స్ కూడా నేను తీసి పడేస్తూ ఉంటాను. అన్నిటిని తీసుకెళ్ళి బట్టలు వేసుకునేటువంటి ఆ యొక్క బాస్కెట్లో పడేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా
ఈ కొంచెం కాళ్ళ నొప్పులు తనకి ఇదివరకు నుంచి ఉన్నాయి, ఈ మధ్య నాకు మొదలయ్యాయి. సో నేను తనని వెటకారంగా నేను మాట్లాడేవాడిని, కాళ్ళ నొప్పులు పెద్ద ఏంటి ఇలాగ నడుస్తానంటే అని ఇమిటేట్ చేసేవాడిని. ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేసి విధంగా నా కాళ్ళు కూడా పనిచేయట్లేదు. సో మరి షాను వల్ల మనం అందరం కూడా కొద్దో గొప్ప బెనిఫిట్ అయినటువంటి వాళ్ళం. ప్రేమ, కనీసం ప్రేమ, ఏదో చేపల కూర, చేపలు పంపించడము, లేకపోతే రొయ్యలు పంపించడము, లేకపోతే ఫ్రూట్స్ పంపించడము, ఏదో తనకి ఏంటంటే తన వారు అన్నట్టుగా, ఎస్తేరులాగనమాట, తన వారు అన్నట్టుగా తన వారిని చూడాలి అన్న విధంగా ప్రేమగా చూడాలని తన జీవితంలో మంచి లక్ష్యాలు పెట్టుకుని ఆ విధంగా ఇప్పటివరకు నెరవేర్చింది. మరి దేవుడు ఆమెకు దీర్ఘాయునివ్వాలి. షాను ద్వారా ప్రేమ పొందుతున్నటువంటి మనమంతా కూడా ఇంకనూ ఆమె ప్రేమ పొందే విధంగా దైవబలము, దైవశక్తి, దైవాశీర్వాదాలు ఆమె మీద ఉండాలని నేను ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను.